తిరిగేదా మంచిగా గోపినాథ్ వస్తుండే మంచిది. ఏడ మీటింగ్లు అయితే గోపినాథ్ రాకపోతే వస్తుండే. ఎలక్షన్ ఉన్నాయి, బై ఎలక్షన్ ఉన్నది. మళ్ళీ ఎవరు గెలిచా? కాంగ్రెస్ గెలుస్తుందా, బీఆర్ఎస్? ఇక వచ్చినాక చెప్దాం. ఎప్పుడు చెప్తే బాగుండదు, వచ్చినాక చెప్దాం. మేము ఎప్పుడు ఓట్లు వేసినాక అదే మాట అంటాం, వచ్చినాకనే చెప్తామని చెప్తాం. అట్లా చేసుకున్న 5 సంవత్సరాలే మా ఆయనది అయ్యి పింఛన్ రాలేదు. కరెంటు బిల్లు అన్నారు, కరెంటు బిల్లు ఏమో మినిమం ఎంతనో కాలితే అవి కట్టాలంటారు. మళ్ళీ ఇప్పుడు బస్సు ఫ్రీ చేసుకొని ఏం పైద బిడ్డ గుద్దుక సస్తురు, జుట్లు పట్టుకొని కొట్టుకుంటుర్రు. అవి తీసేయాలి. మగోళ్ళని అయితే తిట్టు తిడుతుర్రు. ఆ మగోళ్ళు అయితే మమ్మల్ని ఆడోళ్ళని ఎట్లా తిడుతురు, ఏ ఆడోళ్ళు రాజ్యం వెళ్తున్నట్టు. పోయేటోళ్ళు పోతుర్రు. ఈ తాళి మనకైతే అసలు సీట్ ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు, తిడుతుర్రు. వాళ్ళు అన్ని అడ్డమైన మాటలు తిడుతురు మగోళ్ళు అయితే. మరి టూ మచ్. ఇక ఏంటంటే కొంచెం కేసీఆర్ ఉన్నప్పుడే కొంచెం ఫ్రీ బస్ అని కాదు కానీ ఇప్పుడు అన్ని చేసుకుంటూ పోతుండే కదా రేవంత్ రెడ్డి కూడా. ఏం చేస్తుండే, ఏముంది కదా, ఒక ఫ్రీ బస్ చేయగానే అయిపోయానా. 2500 ఎవరికి ఇచ్చిండు? అసలు ₹1 కరెంట్ అదేమంటారు గ్యాస్ 500 అన్నాడు. లోన్లు కూడా ఇచ్చిండు. ఇప్పుడు లోన్లు ఇచ్చిన తర్వాత ఇవి కూడా ఇస్తాడు. ఎవరికి ఇస్తుండే బిడ్డ? ఇప్పటికైతే లోన్ లేదు, ఏం లేదు. మళ్ళీ ఏంటంటే 500 గ్యాస్ అన్నాడు, 500 లేదు, అదే ₹1000 గ్యాస్. ఇక ఈ పెద్ద మనిషి మాట్లాడతాడంట, మాట్లాడారు. ఏం పని చేస్తారన్నా? చెప్పు. నేను కన్స్ట్రక్షన్లో పని చేస్తాను. ఇప్పుడు ఎట్లున్నాయి మాగంటి గోపినాథ్ గారు చనిపోయిన తర్వాత? ఏం లేదు, ఇక్కడ ఎట్లా ఉంది అప్పుడు అట్లే సేమ్ ఇక్కడ. మాగంటికి మనకి ఏం లేదు ఇక్కడ. ఇప్పుడు కార్పొరేటర్ అందుబాటులో ఉంటాడా? ఏ కార్పొరేటర్? ఏరియా ఏ కార్పొరేటర్? ఎంఐఎం కార్పొరేటర్ ఉన్నారు ఇక్కడ. షరీఫ్ సాబ్ అయితే చనిపోయినాడు కదా, ఆయన కొడుకున్న ఇప్పుడు చూస్తున్నాం మంచిగా. ఇప్పుడు ఎట్లున్నాయి రేవంత్ రెడ్డి వచ్చినాక? నడుస్తుంది. అది ఏదో హైడ్రా అది ఇది అని కన్స్ట్రక్షన్లో కొంచెం ప్రాబ్లం వీక్ ఉంది, కన్స్ట్రక్షన్ వీక్ ఉంది. హైడ్రా కోసం పడిపోయింది. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే మరి? కేసీఆర్ ఇప్పుడు తిన్న మనిషి తినేసినాడు, చేసిన మనిషికి చేసినాడు. గరీబోడు ఏదో ఇచ్చిన మనిషికి మంచిగాడు, పెద్ద మనిషి గురించి తీసుకున్నాడు ఆయన, అంతే. ఇప్పుడు గోపినాథ్ ఉన్నప్పుడు 3 సార్లు గెలిచిండు కదా, ఏమేం చేసిండండి ఇక్కడ డెవలప్మెంట్? ఇక్కడ ఏం లేదు డెవలప్మెంట్. ముందు ఎట్లా ఉన్నాయి అట్లానే ఉన్నాయి, ముందు ఎట్లా ఉన్నాయి అట్లానే ఉన్నాయి. వాడు ఏం చేయలేదు, ఎక్కడ చేసినామేమో. రేషన్ కార్డులు ఏమి ఇప్పలేదు. రేషన్ కార్డు 15 సంవత్సరంలో ఏమి ఇప్పలేదు రేషన్ కార్డు. డబుల్ బెడ్రూమ్ మా కేసీఆర్ ఇచ్చినాడు. కొన్ని ఆపిన మా కొన్ని ఇప్పుడు ఇంక్వైరీ ఏం చేయలేదు. ఎంక్వైరీ చేయమని ఇల్లు ఉన్నాయనికి ఇచ్చినాడు, వాళ్ళకి ఇచ్చిండు. లేకుండా ఇచ్చిన మంచి చాలా ఉన్నాయి ఇక్కడ. ఆయనకి ఇంక్వైరీ లేదు, ఇల్లు లేదు. ఇక్కడ ఇల్లు ఉన్నాయనికి ఇచ్చినాడు. ఇక్కడ ఎవరెవరు మామిగండి గోపినాథ్ దగ్గర పోతాడా, ఆయనకి దొరికింది. వేరేకి ఎవరికి ఇల్లు లేదు, వానికి దొరకలేదు. ఎవరికి ఇల్లు ఉన్నాయి, వానికి దొరికింది. అది ఇప్పుడు ఇక్కడ కొన్ని డబుల్ బెడ్రూమ్లు కూడా ఇప్పిస్తా అని కొంతమంది డబ్బులు కూడా ఇక్కడ మన దగ్గర లేదు, మన ఏరియాలో ఎవరు లేదు. అసలు ఎవరికి వెళ్ళే డబ్బులు ఎవరికి కూడా అడగలేదు, అడిగిన మనిషి కూడా లేదు ఇక్కడ. ఇక్కడ లీడర్లు ఎట్లా ఉన్నాయంటే నేను లీడర్ ఉండని డబ్బులు అడగడితే లీడర్ లేదు ఇక్కడ. వస్తే అందరికి ఏమైనా ఉంటే డైరెక్ట్ చెప్తాడు, డైరెక్ట్ అడుగుతాడు. డబ్బులు ఏం లేదు ఇక్కడ. మరి మున్సిపల్ ఎలక్షన్ ఉన్నాయి కదా, మళ్ళీ ఏ పార్టీకి ఎక్కువ వస్తాయి సీట్లు? మున్సిపల్ అంటే అదే ఇక్కడ ఎంఐఎం రూలింగ్ గవర్నమెంట్ ఎవరు ఉన్నాయి వానికి వస్తాయి. రూలింగ్ గవర్నమెంట్ కదా. రూలింగ్ గవర్నమెంట్ అంటే వాడే పని చేపిస్తారు కదా, వేరే ఎవరు చేస్తారు పని. మరి ఇప్పుడు ఏం ఎలక్షన్ కూడా కాంగ్రెస్ వస్తుంది. రూలింగ్ గవర్నమెంట్ ఎవరు ఉన్నాయి వానికి వేస్తారు ఓటు. వేరే చేస్తే ఎవరు పని చేపిస్తారు? పని కాదు, ఏం కాదు. మరి రూలింగ్ గవర్నమెంట్ ఏముంటే వానికే ఓడేస్తారు ఎవరన్నా. వేరే లేస్తే ఏం పని అవుతాయి? అదే పని అట్లానే ఉంటాయి. అరే నువ్వు మా పార్టీ లేదు, నువ్వు వేరే పార్టీ ఉన్నావు కదా, వాళ్ళు వేస్తారు పని. ఎవరు వేస్తారు? హుషారు మనిషి అందరూ అదే చెప్తాడు. ఇప్పుడు రూలింగ్ ఉంది పోయి మళ్ళీ కొత్త మనిషికి పెట్టి ఈయన ఆ పొజిషన్లో ఉంటే పని కాదు కదా అని రూలింగ్కే ఇస్తాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి దిమాగ్ లేదు, అయినా ఎవరికి వేసేస్తాడు. దిమాగ్ ఉన్న మనిషి రూలింగ్కే వేస్తాడు. రూలింగ్ గవర్నమెంట్కి వేస్తారు. రూలింగ్ గవర్నమెంట్ నడుస్తా కదా, వాళ్ళకి ఎమ్మెల్యే వస్తే అదే బాగా మన పని చేస్తే బస్సుకి. వేరే రోజు ఎలా అయితే పని మొత్తం ఆ పని అట్లనే ఉంటాయి. గవర్నమెంట్
అది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక మరి ఒకటి చేసుకుంటూ వస్తున్నా అంటుండు కదా, నడుస్తాయి ఏదో చేస్తూనే ఉంటున్నాయి ఆయన 1 by 1 చేసుకుంటూ వస్తున్నా అంటుండు. చేస్తున్నాడు. సెంటర్ వాళ్ళు డబ్బులు ఇస్తేనే వాళ్ళు చేయాలి కదా. ఇక్కడ సెంటర్ వాళ్ళు డబ్బులు ఇస్తలేదు. కిషన్ రెడ్డి ఎంత పెద్ద మంచి ఉన్నాడు, తెలంగాణకి ₹1 కూడా తీసుకురాలి ఫండ్, ఏం పనికి రాదు. ఎంపీ అయిపోయిన కిషన్ రెడ్డి ఇక్కడ రాలేదు, ఇక్కడ ఏం చేయలేదు కిషన్ రెడ్డి, ఒక్క పని ఇక్కడ చెప్పు మనం చేయని. సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, తీసుకురాలి వాడు ఏం ఫండ్ ఇచ్చినా చెప్పు. ఏ కాలనీలో చేస్తున్నా సలం ఏరియా అంటే సలం ఏరియాలో ఒక్క పని లేదు ఆయనది, ఇక్కడ ఫండ్ కూడా పెట్టలేదు. సెంటర్తో ఒక ఫండ్ కూడా తీసుకురాలి కిషన్ రెడ్డి, ఏం పని చేసినా కిషన్ రెడ్డి ఏం లేదు. పండుగ వస్తా కదా, అప్పుడు వాళ్ళు పైసలు ఇస్తే వాడు ఆడుకుంటారు, కూర్చుంటారు, తాగుతారు, మరి అంతే. మరి ఇంకా ఏం పండుగ ఇప్పుడే, తర్వాత ఏం లేదు. పండుగ ఇప్పుడు ఇది ఎలక్షన్ దగ్గరికి వస్తా కదా, అప్పుడు ఇస్తాడు వాడు. ఇంకా ఎలక్షన్ ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయమంటే వాడు ఈ బస్సుకి రానే రాడు, వాడు ₹1 కూడా పంచాడు. ఇప్పుడు ఎలక్షన్ ఉన్నాయి, జూబ్లీస్ ఎలక్షన్ ఉన్నాయి, వాళ్ళు బాగా పంచున్నారు డబ్బులు. రాత్రికి 12 గంటలకి వచ్చి డబ్బులు పంచున్నాయి ఇక్కడ బస్సులో. మరి రేవంత్ రెడ్డి ఏదైతే కొత్త రేషన్ కార్డులు కావచ్చు, డబుల్ బెడ్రూమ్ కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, ఇవన్నీ చేసినాడు కదా, అది కూడా చేసినాడు. ఇక్కడ మన ఏరియాలో కార్డు కూడా వచ్చింది, కొత్త కార్డులు కూడా వచ్చింది. వైఎస్ రాజశేఖర్ ఇప్పుడు వచ్చిన మనిషికి అప్పుడు నుంచి కేసీఆర్ ఉన్నప్పుడు అందరిది పోయింది కానీ రాలేదు, ఈయన వచ్చినాడు వచ్చింది. మన ఏరియా కూడా ఎవరెవరు అప్లికేషన్ అందరికీ వచ్చింది. ఇప్పుడు ఎలక్షన్ ఉన్నాయమని కిషన్ రెడ్డి తిరుగుతున్నాడు. ఇప్పుడు ఎలక్షన్ తర్వాత ఎవరు తిరగడు, ఇక్కడ ఎవరు తిరగాడు, ఎవరు డబ్బులు పంచారు. 15 సంవత్సరాలు నడుస్తుంది, ఇప్పుడు దాకా ఒక ఫండ్ కూడా తీసుకురాలేదు తెలంగాణలో, ఒక్క ఫండ్ తీసుకురాలే. పబ్లిక్ దిమాగ్ లేదు, పబ్లిక్కి దిమాగ్ ఉంటే ఆ వానికి ఓడేస్తారు, పబ్లిక్కి దిమాగ్ లేదు కదా ఇక్కడ. మరి కేసీఆర్ మీద ఏదైతే ఇప్పుడు ఇన్ని రోజులు ఎంక్వైరీ నడిచింది కదా, కాళేశ్వరం ఎంక్వైరీ, మరి ఇప్పుడు బీఆర్ఎస్ని గెలిచిపించే అవకాశం ఉన్నదా? లేదు, ఆయన రాడు, ఇప్పుడు కూడా రాదు, మళ్ళీ తర్వాత కూడా రాడు. తెలిసిపోయింది కదా, అందరికీ తెలిసిపోయింది కదా ఎవరికి ఇచ్చినాడు. వాళ్ళ లీడరు సంపాదించినారు, ఆడ భూమి భూమికి ఎక్కడ ఖాళీ ఉంటే ఆడ భూమి అమ్మేసినారు. కదం దొంగతనం పని ఏం చేసినాడు, పబ్లిక్కి జర కొంచెం అటు చేస్తున్నాడు. మొత్తం భూమి వాళ్ళ లీడర్ దొంగేసినారు మొత్తం. ఎవరికి గరీబాలకి ఇచ్చినారు, ఏమి గరీబాలకి. ఇంకొకటి పడి ఇంపార్టెంట్ చెప్తాను నీకు. మా లైన్ ఉంది, స్థలం ఉంది అమీర్పేట ఎల్లారెడ్డిగూడలో 139-140 సర్వే నెంబర్. మాలూం నాజీ తుమారీ జగేగా. కేసీఆర్ వచ్చినప్పుడు 2012లో పెండింగ్ చేసినాడు సిటీలో అది ల్యాండ్. రేవంత్ రెడ్డి వచ్చినాక నేను క్రైమ్ ఆఫీస్లో పోయి మొత్తం డాక్యుమెంట్ ఇచ్చి మా కేసు పెండింగ్లో ఉంది హైకోర్టులో 2012 నుంచి. ఇంక చూడు సార్, లేకపోతే అయినది ఉంటే రికార్డ్స్ చూడండి, అయినది ఉంటే నేను విత్డ్రా చేసుకుంటా, లేకపోతే చూడండి అది రికార్డ్ లేదు, కట్టేసినాడు అక్కడ. మొత్తం భూమిలో మా భూమి 1 ఎకర్ 10 గుంటాస్ ఉంది, అది ఎల్లారెడ్డి కూడా సన్ సిటీ అపార్ట్మెంట్ కట్టింది కదా, అది లైన్ పేపర్ లేదు అన్నది మా దగ్గర ఉంది, కోర్టులో ఇచ్చినా నేను, హైకోర్టులో నడుస్తుంది. కావాలంటే నీకు చూపిస్తా, ఇప్పుడు ఆన్లైన్లో కొట్టు చూపిస్తా మీకు. ఆయన వచ్చి పోయినాడు, ఈ క్రైమ్ ఆఫీస్కి పోయినా నేనే, అది కూడా ఫోటో చూపిస్తా. పోయింది క్రైమ్ ఆఫీస్ ఫోటో ఉంది నా దగ్గర. నేను పోయి మొత్తం ఫైల్ ఇస్తే అప్పుడు నాకు ఎంఆర్ఓ నుంచి ఫోన్ వచ్చింది, అది మొత్తం రికార్డ్ పెట్టి నా ఫోన్ వచ్చింది, తీసుకోపోయి ఫైల్ ఇచ్చిన. అప్పుడు మళ్ళీ కేసు వచ్చింది కోర్టులో, హైకోర్టులో కంటిన్యూ హైరింగ్ నడుస్తుంది. డబ్బులు తినిపిస్తున్న వానికి ఆపేసినాడు వాడు. నేను మార్కెటింగ్ దగ్గర పోయినా, కాదు అది మీది పెండింగ్ ఉన్నాయి కదా, ఏదో అది ఇది ఇట్లా అని పనిపేసాను. అక్కడ నుంచి తీసుకున్నాడు, బిల్డర్ నుంచి తీసుకున్నాడు. మధు వినయ్ శెట్టి సన్మార్క్ బిల్డర్ ఉన్నాడు, చేసుకున్నాడు. మా దగ్గర ఏం లేదు, ఏం చేయాలా, కోర్టులో నడుస్తుంది. కావాలంటే నీకు కేసు నెంబర్ కూడా చూపిస్తా. హైడ్రా వచ్చిన తర్వాత ఇప్పుడు 1 year అయింది కదా, సంవత్సరం అయిపోయింది కదా, ఇంకేం అట్లే ఉన్నదా, రేపు ఏం లేవలేదా కన్స్ట్రక్షన్? అది కాదు, హైడ్రా ఎవరి కోసం చేస్తే కరెక్ట్ చేసుకుంటున్నాయి ఆయన. రియల్ ఎస్టేట్ది జనాలకి దిమాక్ లేదు. హైడ్రా ఎందుకు వస్తుంది, పర్మిషన్ తీసుకో, ల్యాండ్ మంచిగా చూసుకో. గవర్నమెంట్ ల్యాండ్ మీద కొడితే కొడుతున్నాడు, ప్రైవేట్ ల్యాండ్లో కొడుతున్నాడా? పెద్ద అదే ఎవరిది కన్స్ట్రక్షన్ ఉన్నాయి కదా, కన్స్ట్రక్షన్ ఎవరు పర్మిషన్ తీసుకో, అది కొడుతున్నాడు ఆయన. పర్మిషన్ తీసుకో అంటున్నాడు. గవర్నమెంట్ ల్యాండ్ ఉందా, ఎందుకు కొడుతున్నాడు, అది కొడుతున్నాడు ఆయన. జనాలు రియల్ ఎస్టేట్లో మొత్తం సంబంధాలు అది ఇది తలాబ్లు అలా కట్టేస్తే ఎవరి ల్యాండ్ అది,
అంతే కదా. కవిత ఒకవేళ పార్టీ పెడితే ఆదరిస్తారా? కవిత ఆ? కవిత బయట సస్పెండ్ రాదు, అది ప్లానింగ్, అందరిది ప్లానింగ్. అది ఎట్లయినా కేసులో ఉన్నాడు ఆయన, ప్రభు పోతుంది అని ఏదో ప్లానింగ్ చేస్తున్నాడు ఆయన. రాదు కవిత, కవిత రాదు, అది టీఆర్ఎస్ కూడా రాదు, కేసీఆర్ కూడా రాడు. కేటీఆర్కి కూడా నేను పంపించిన, నా లైన్ నడుస్తున్నప్పుడు ఆన్లైన్ పంపించిన, ఏం రెస్పాన్స్ అవ్వలేదు. నవీన్ యాదవ్ పేరేం పడుతుంది బాగా? నవీన్ యాదవ్ ఆయన అదృష్టంలో లేదు. ఆయన అదృష్టంలో తీసుకుంటే ఎన్నిసార్లు ఎంఐఎంసీ తీసుకున్నాడు, అది తీసుకున్నాడు. సీట్ గెలవాలా అంటే ఆయన అదృష్టంలో లేదు. ఇప్పుడు వచ్చింది ఆ ఛాన్స్, గెలిచే అవకాశం లేదా? ఆయనకి ఇస్తే అందరు ఓటేస్తాడు. ఆయన మనిషే వేయలేదు ఇంతకుముందు, ఆయన మనిషే వేయలేదు. ఎంఐఎం అన్నప్పుడు ఇచ్చినప్పుడు అందరూ ఇచ్చినాడు, ఆయన ఆయన మనిషినే వేయలేదు ఆయనకి. అది చూసుకోవాలి ఆయన. ఇప్పుడు ఇక్కడ టికెట్ ఇస్తే జూబ్లీస్కి నవీన్ యాదవ్కి ఇవ్వాలి. నవీన్ యాదవ్కి వేస్తేనే కలుస్తాయి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ.